Hey, I'm back with another Lights Festival event. ఈ ప్లేస్ థియాన్యూ లైట్ ఫెస్టివల్ ఈవెంట్ అంటారు. లొకేటెడ్ ఎట్ డాలస్ గ్రాండ్ పేరీ దగ్గర. లొకేషన్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అండ్ ఇక్కడ మీరు చూస్తే ట్రాన్స్పరెంట్ ఫిషెస్, షిమ్స్ విత్ గ్లోయింగ్ లైట్స్తో హ్యాంగ్ చేసి ఉన్నాయి. అబ్బా, ఇది చూస్తుంటే సీ వరల్డ్ స్టైల్ అండర్ వాటర్ ఎక్వేరియం టన్నల్ లాగా ఉంది. సో టన్నల్ మొత్తం అంతా ఫిషెస్ కానీ, షార్క్స్, వేల్స్ ఎలా పైనుంచి వెళ్తాయో అలా విత్ గ్లోయింగ్ లైట్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ ఇప్పుడు మీరు చూసేది మ్యాజిక్ ఓషన్. సో ఇదొక థీమ్. ఇక్కడ ష్రింప్ని డెకరేట్ చేశారు లైట్స్తో. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా రొయ్యల్ని ఇలా కూడా డెకరేట్ చేయొచ్చని. సో దిస్ ఈస్ ద మ్యాజిక్ అండి. సో ఎంత బాగా డెకరేట్ చేశారు చూడండి. అసలు ఒక్క లైట్ కాదు, దానికి మల్టిపుల్ లైట్స్ పెట్టారు. కలర్స్ చేంజ్ అవుతానే ఉంటాయి. వావ్, నాకైతే మెస్మరైజింగ్ అనిపించింది. ఇట్స్ రియలీ ఎ మ్యాజికల్ వరల్డ్ ఇది కూడా. సో ఇప్పుడు మీరు చూస్తున్నది సీ ఈల్స్. ఈ ఈల్స్ ఇప్పుడు మనం ఓషన్లోకి వెళ్తే ఎలా లైవ్లీగా వాటిని చూస్తామో అలాగే ఉన్నాయి. సో చాలా లైవ్లీగా ఉన్నాయి. అండ్ నిజంగానే అవి రియల్గా ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. అప్పుడప్పుడు నేను టచ్ చేసి చూసేదాన్ని, ఇది రియలా లేకపోతే డెకరేట్ చేసి పెట్టారా అని. ఇప్పుడు మీరు చూస్తుంటే ఇదంతా కిడ్స్కి ఎంటర్టైన్మెంటే కాదు, వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉండటానికి వాళ్ళు గేమ్స్ కూడా పెట్టారు. సో దిస్ ఈజ్ తబలా. డ్రమ్స్ మోగిస్తూ ఉంటుంటే సో కలర్స్ చేంజ్ అవుతాయి, ఫిష్ కలర్స్. ఇప్పుడు మీరు చూస్తుంటే పిల్లలు దే ఆర్ సో ఎక్సైటెడ్. ఎలా ప్లే చేస్తున్నారో చూడండి. ప్లే చేసి వాటి కలర్స్ చేంజ్ అవుతున్నాయా లేదా అని చూస్తున్నారు. అండ్ నేను ఇక్కడున్న మ్యాప్ని క్యాప్చర్ చేశాను. ఇఫ్ యూ ఇఫ్ యూ వాంట్ అన్నీ స్కిప్ చేసి ఒక స్పెసిఫిక్ లొకేషన్కి వెళ్ళాలి అనుకుంటే ఈ మ్యాప్స్ చూసుకొని వెళ్ళచ్చు. దీనిలో చాలా థీమ్స్ ఉన్నాయి, ఒకటి అని చెప్పలేము. ఇట్స్ రియలీ ఎ పర్ఫెక్ట్ వింటర్ ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ అనొచ్చు. అసలు ఈ ప్లేస్ చూస్తుంటే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగుంది. మల్టిపుల్ థీమ్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో వాళ్ళు ఈచ్ థీమ్కి ఒక యునిక్ స్టోరీ ఉందండి. సో అసలు థియాన్యూ లైట్స్ ఫెస్టివల్ ఏంటి అంటే ఇట్స్ లైక్ ఏ కోడా అడ్వెంచర్స్. కోడా అడ్వెంచర్స్ అని ఎందుకు పెట్టారు అంటే ఒక కోడా అంటే ఒక ఇమాజినరీ క్యారెక్టర్, ఒక చిన్న పిల్లోడు అండ్ తన కళల ప్రపంచం. కిడ్స్కి క్యూరియాసిటీ, ఇమాజినేషన్, డ్రీమ్ వరల్డ్ చూపించడానికి ఈ లాంటర్న్ ఫెస్టివల్ని క్రియేట్ చేశారు. ఈ ఫెస్టివల్ని ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళే ఈ ఇమాజినరీ క్యారెక్టర్ కోడా అని సృష్టించారు. సో పిల్లలకి ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా, అందుకని మెయిన్గా ఈ ఫెస్టివల్ ఉద్దేశం ఏంటి అంటే పిల్లలు, పెద్దలు వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. ఒక్కొక్క ల్యాంటర్న్ ఒక్కొక్క స్టోరీ చెప్తుంది. లైక్ హ్యాపీనెస్, విలేజ్ లైఫ్ స్టైల్, ఓషన్ చేసే శబ్దాలు, ఓషన్లో ఉండే జీవులు, నేచర్ అందాలు, ఆటలు, అడ్వెంచర్స్ అన్నీ ఒక్క ప్లేస్లో ఉంటే ఎలా ఉంటుందో ఈ ప్లేస్లో అలా క్రియేట్ చేసి మన ముందు పెట్టారు వీళ్ళు. సో దానికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి చూస్తూ ఉంటే అస్సలు ఆ ఆనందానికి అవధులు లేవండి. నెక్స్ట్ వచ్చే థీమ్ సీ మర్మెయిడ్. సీ మర్మెయిడ్ పక్కన స్ట్రింగ్స్ ఉంటాయి, అది ప్లే చేస్తే లైట్స్ లీటప్ అవుతాయి అండ్ మ్యూజిక్ ప్లే అవుతుంది. హోప్ యూ ఎంజాయ్ దిస్.
వాటర్ డ్రాగన్ అంటారు. ఎంత క్యూట్ ఉంది కదా! సో, చూసారా? అది నవ్వుతుందో లేకపోతే జోక్ చెప్తుందో కూడా తెలియట్లేదు. అంత క్యూట్ ఉంది. అండ్ దీని తోక చూస్తే లోపల ఎంట్రన్స్ లోపలికెళ్తే పెద్ద తోకుంది. అది అది ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియలేదు నాకైతే. చాలా పెద్దగా ఉంది. ఇది సీవీడ్ ఆక్టోపస్. దీని థీమ్ ఏంటంటే ఇది సముద్రంలో ఉన్న క్రియేచర్స్‌ని తినేస్తూ ఉంటుంది. ఇక్కడ అది ఆ క్రియేచర్స్‌ని తినకుండా ఆపాలి మనం. సో, కిడ్స్ ఇక్కడ ఏంటంటే ప్లే చేసి దాన్ని తినకుండా ఆపుతారనమాట. సో, అదే గేమ్. అండ్ అది చాలా కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే పిల్లలు విన్ అయ్యారో ఆ గేమ్‌కి అది తీసి దాని నోట్లో ఎళ్ళకుండా తీసి పక్కకు పెట్టేస్తుంది. అప్పుడు అండ్ కలర్ చేంజ్ అవుతుంది. దెన్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అది చూసిన తర్వాత. అండ్ ఇంకోటి ఏంటి అంటే నెక్స్ట్ వచ్చేది ఇట్స్ ఎ క్రాబ్. చూసారా ఎంత బాగుందో! అది క్రాబ్ అని కనిపెట్టడానికి కొంచెం టైం పట్టింది. బట్ చాలా బాగా డెకరేట్ చేశారు. ఎన్ని కలర్స్ చేంజ్ అవుతుందో అది. దానికి 2 ఐస్ ఇలా ఇలా ఫ్లిప్ చేస్తూ ఉంది. ఇది సీ హార్స్. ఈ సీ హార్స్ ఏంటి అంటే ఒక గ్లోబ్‌లో పెట్టి సో, లైట్స్ హ్యాంగ్ చేశారు. అదే మనం ఇంట్లో లైట్స్ పెడతాం కదా! అలాగే హ్యాంగ్ చేసి మొత్తం బ్లూ థీమ్ పెట్టారు. ఆ రౌండ్ అబౌట్‌కే కాదు పైన గూడా ఇట్స్ లైక్ క్రిస్మస్ థీమ్ లాగా పెట్టారు. అండ్ కొన్ని ఫిషెస్ హ్యాంగ్ చేశారు. చాలా బావుంది. ఇది మెయిన్‌గా ఎక్కువ కలర్స్ చేంజ్ అవ్వదు. బట్ మెయిన్‌గా ఎక్కువ బ్లూలోనే ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ కోరల్ మ్యాంటిస్. అండ్ ఇక్కడైతే పిల్లలు చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నారు. అసలు వదలట్లేదు ఆ ప్లేస్‌ని. ఆడుతూనే ఉన్నారు. ఫిష్ థీమ్స్, స్ట్రింగ్స్ ప్లే చేస్తుంటే ఇట్స్ లైక్ ఇట్ విల్ గెట్ ఎ డిఫరెంట్ మ్యూజిక్ అనమాట. అండ్ దిస్ ఈజ్ అ వోల్కనో. అండ్ ఇది కూడా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. జంప్ చేస్తూ ఉంటుంటే ఇట్ విల్ చేంజ్ ద కలర్. అండ్ ఆల్సో బబుల్స్ విత్ స్మోక్ అంతా పెట్టి క్రియేట్ చేశారు. చాలా బాగా అనిపించింది. ఫిష్, సీ షెల్స్, మర్‌మెయిడ్ మొత్తం దీని చుట్టూ వ్రాప్ చేశారు. సో, లిటరల్లీ లైక్ ఓషన్‌లో ఎలా ఉంటుందో అంత క్లియర్‌గా మనం డైరెక్ట్‌గా చూడకపోయినా డైరెక్ట్‌గా చూసినంత ఫీల్ వచ్చింది నాకైతే. అండ్ నెక్స్ట్ వచ్చేది కోరల్ మాన్స్టర్. అదైతే సూపర్ ఉంది. చూడటానికే కాదు వినటానికి కూడా డిఫరెంట్‌గా ఉంది. థీమ్ చాలా బాగా క్రియేట్ చేశారు. You've awakened me, small human. Who are you? Today, you are very lucky. I will grant you 30 seconds to change the color of this coral. Out of red, blue, green, yellow, purple, pink, and orange. Which one is your favorite? Say it out loud, and I'll make your wish come true. నౌ లెట్స్ ఎంటర్ ఇంటూ ద జెల్లీ ఫిష్ రూమ్. చూడటానికి నిజంగా జెల్లీ ఫిష్ లానే ఉన్నాయి. కాకపోతే ఇవి ఎల్ఈడి జెల్లీ ఫిషెస్. ఇవి ఫైబర్ ఆప్టిక్స్‌తో క్రియేట్ చేశారు. జస్ట్ హ్యాంగ్ చేశారంతే. చిన్నప్పుడు మనకి ఇలాంటివే తిరునాళ్ళలో దొరికేవి. మొత్తం ఎల్ఈడి లైట్స్‌తో చాలా బాగుంటుంది. సో, అదే థీమ్ ఫాలో అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా! ఇది ఇంకో డిఫరెంట్ థీమ్. ఇది కంట్రీ సైడ్ లైక్ విలేజ్‌లో మనం చిన్నప్పుడు ఎలా ఉంటుంది విలేజ్‌లో గుర్రాలు, కోళ్ళు, సన్‌ఫ్లవర్స్, ప్యాడీ, మేజ్
ఇవన్నీ పొలంలో ఎలా ఉంటాయో అలా ఒక థీమ్ క్రియేట్ చేశారు. సో, చాలా డెకరేట్ చేశారు. అన్నీ యూనిక్ ఉన్నాయి. అన్నీ అంటే అలా చూడంగానే ఓహ్! ఇది మనం చిన్నప్పుడు చూసాం కదా! గిన్నె కోడి, పాతు అలాంటివి. సో, డైరెక్ట్‌గా నేచర్‌కి దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది. చాలా బావుంది ఈ థీమ్ అయితే, ఈ కాన్సెప్ట్. సో, ట్రాక్టరు, గొర్రెలు, మేకలు, ఆవులు అండ్ పిల్లలైతే దాన్ని టచ్ చేస్తున్నారు. వాళ్ళకి చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. చూడండి ఈ పిల్లోడైతే అస్సల భలే ఆడుకుంటున్నాడు వాటితో, కోడిపిల్లలతో. సో, యాహ్! అన్ని యానిమల్స్‌ని, క్రియేచర్స్‌ని పెట్టారు. ఎందుకంటే ఇట్స్ లైక్ ఎ విలేజ్ థీమ్ కాబట్టి మనకి కంట్రీ సైడ్ ఎలా ఉంటుంది, దానికి తగ్గట్టు యాప్ట్‌గా క్రియేట్ చేశారు. అండ్ అవి ప్యాడీ చూస్తుంటే అదంతా లైట్స్‌తో క్రియేట్ చేశారనమాట. ఆహ్, అండ్ ఇక్కడి నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ స్టార్ట్ అవుతుంది. పిల్లలకి చెప్పా కదా! బోరింగ్ ఉండకూడదు అని చెప్పి వాళ్ళకి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. కార్ రైడ్స్, సైక్లింగ్, అండ్ ప్రొక్లైనర్స్‌తో మట్టి తీయటం అండ్ సీసా, ఉయ్యాల అండ్ ప్యాడీతో ఆహ్, గ్రైండింగ్. సో, యాహ్! అవి చాలా ఉన్నాయి. సో, ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలైతే. కల్చరల్ పెర్ఫార్మన్సెస్ కూడా ఉన్నాయి. 3 టైమ్స్ ఉంటాయి ఈ కల్చరల్ పెర్ఫార్మన్స్. మేమైతే 9 పీఎంకి అటెండ్ అయ్యాము. సో, మార్షల్ ఆర్ట్స్, యాక్రోబాటిక్స్ అలా మల్టిపుల్ పెర్ఫార్మన్సెస్ ఉన్నాయి. చాలా బావుంది థీమ్. మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫుడ్ కోర్ట్స్ చాలా ఉన్నాయి. సో, దానిలో వన్ ఆఫ్ ద ఫుడ్ కోర్ట్ ఏంటి అంటే కాటన్ క్యాండీ. నాకు నచ్చింది కాటన్ క్యాండీ. వాళ్ళు డిఫరెంట్‌గా చాలా స్టైల్స్‌లో క్రియేట్ చేస్తున్నారు ఒక్కొక్క కాటన్ క్యాండీ. Finally, I exited with cotton candy, and I hope you enjoyed this magical walk with me. Thank you so much.